गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। मूकं करोति वाचालं पङ्गुं वन्दे नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः एवाक्षरमये देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र चित्रं च అలా తీసుకో. పంతొమ్మిది 1973లో శ్రీ గీతా ప్రచార సమితి ఆవిర్భవించింది విశాఖలో. అక్కడ చక్కగా దినదినాభివృద్ధి చెందుతూ కూడా ఈనాటికి కదా 15 సంవత్సరాల కింద ఒక చక్కటి భవనం ఏర్పడింది. కార్యక్రమాలన్నీ కూడా మరి పూజలు వగైరా అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ గత 15 సంవత్సరాల నుంచి అసలు దీన్ని ప్రారంభించిన వారు డాక్టర్ రంగనాథన్ గారు, వారు కీర్తిశేషులయ్యారు. దాని తర్వాత కూడా కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. తర్వాత వై కృష్ణమూర్తి గారు అధ్యక్షులు. తర్వాత గత 15 ఏళ్ళ నుంచి మన విశ్వేశ్వరరావు గారు చాలా వైభవంగా చేస్తున్నారు. గీతా ప్రచార సమితి 50 సంవత్సరాలు చెందినటువంటి సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గీతా భవనం కూడా అక్కడ ఒకటి నిర్మించడం జరిగింది గత 20 సంవత్సరాలు ముందునే. దాని తర్వాత ఈ సంవత్సరం సహస్ర గళ గీతా పారాయణ అనే కార్యక్రమంతో మొదలుపెట్టి గీతా శోభాయాత్ర, అలాగనే గీతా స్వాధ్యాయకం అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క స్వర్ణోత్సవాలు ముగిస్తాయి. భాగంగా ఈరోజు గీతా శోభాయాత్ర అనేటువంటి కార్యక్రమం అంబికాబాద్ నుంచి గీతా మందిరం వరకు జరుగుతున్నది. దీనిలో అనేకమైన భక్తులు, అనేకమంది సంఘాలు అంటే భక్తజన సంఘాలు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందరికీ కూడా